నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య సందేశం ఇచ్చారు. పుస్తకాలు మన జీవితాన్ని మార్చే శక్తి, చదువుతో కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సర్పంచ్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో వారోత్సవాల్లో వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ఎంపీటీసీ సభ్యులు శీలం భాస్కరరావు, టీడీపీ నాయకులు నెక్కంటి రామ్జీ, మాజీ సర్పంచ్ మేకా సత్యవర ప్రసాద్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. అదేవిధంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ భానుజీరావులు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లలో మునిగిపోకుండా గ్రంథాలయాలకు వస్తూ పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే విజ్ఞానం పెరుగుతుందని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ పరిపాలనా అధికారి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మాయిలా చూడండి పెట్టుకోకుండా సరే ఎలా వచ్చాను సార్ అలాగే మా గ్రామంలో మా అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎన్నో సంవత్సరాలు సర్పంచ్గా చేసి మా అందరికీ కూడా స్పోర్ట్స్ విషయంలో ఎక్కువగా వాలీబాల్ విషయంలో మాకు చాలా చక్కటి గైడెన్స్ ఇచ్చి, అదే కాకుండా ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా లైబ్రరీలో ఉన్న పుస్తకం, ప్రతి పుస్తకాన్ని కూడా అక్షరం వదలకుండా కూడా అన్ని రోజు చదివి చక్కటి విజ్ఞానాన్ని సంపాదించినటువంటి మా గ్రామ పెద్ద, మా మాజీ సర్పంచ్ గారి శ్రీ మేకా ప్రసాద్ గారికి చిరు సత్కారం మా యొక్క శాఖాలయం తరపున చేస్తున్నాం కనుక ఈ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి సర్పంచ్ గారు, రామ్జీ గారు చదువుకోండి అని చెప్పి నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఈ వారం రోజులు గ్రంథాలయ వారోత్సవాలు చేస్తాం. మళ్ళీ ఏప్రిల్ మేలో వేసవి విజ్ఞాన శిబిరాలు అని చెప్పి అవి ఒక 4 రోజులు అలా చేస్తున్నాం. ఈ రోజుల్లోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇక్కడ ఎలా వస్తున్నారో ప్రతిరోజు కాంపిటీషన్కి అలాగే రావాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మన పెద్దలందరూ కూడా, అంటే బహుమతులు కానివ్వండి లేదా పిల్లల్ని ప్రోత్సహించి ఇక్కడి వరకు పంపించి పోటీలో పాల్గొనేలా చేసినందుకు కానివ్వండి, అలాగే అందరూ మన విలేకరులు, అంటే మనం ఏం చేసినా కూడా అది పేపర్ ద్వారానే అందరికీ తెలుస్తుంది. మనం చేసింది ఇక్కడే మన వరకే తెలుస్తుంది. అది బయట అందరికీ తెలియాలంటే ఒక విలేకరు వల్ల తెలుస్తుంది. వాళ్ళ పేపర్లో ఏదైనా న్యూస్ ఇస్తేనే వాళ్ళ వల్ల అందరికీ తెలుస్తుంది. వాళ్ళ గ్రంథాలయంలో జరుగుతున్నాయి, చేస్తున్నారు, మనం కూడా వెళ్ళాలి అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. సో మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా గ్రంథాలయంలో, అంటే అందరూ చెప్పినట్టు 1 గంట, 1.5 గంటలు 2 గంటలు అని చెప్పను, అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా సరే మీరు కేటాయిస్తే ఒక పుస్తకంలో ఒక పేజ్ చదివినా సరే చాలు. మీకు అందులో ఒక లైన్ అయినా గుర్తుంటే అది ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు చూసింది అలా మర్చిపోతాం వెంటనే. మనం ఈ పుస్తకం చదివి మళ్ళీ తర్వాత ఇంకోసారి మళ్ళీ అదే పుస్తకాన్ని మనం ఓపెన్ చేస్తే మనం చదివిన ఆ పేజీలో ఉన్న మనకి
ఏదైనా పదమైనా సరే ఏదైనా మనకి గుర్తు వస్తుంది. చదివింది ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోరు. కనుక మీరు అందరూ కూడా గ్రంథాలయానికి రావాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.